న్యూయార్క్లో ఉమ్రావ్ జాన్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఐష్కి ప్రపోజ్ చేయాలనుకున్నాడు అభిషేక్. అది కూడా ఆమెకి ఇష్టమైన హోటల్ బాల్కనీలో. అలా న్యూయార్క్లో ఆమెకి ప్రపోజ్ చేశాడు. ఐశ్వర్య కూడా నవ్వుతూ ఎస్ చెప్పింది. అలా లవ్లో పడ్డారు. అయితే ఒక్కసారి నవ్వుతూ ఎయిర్పోర్ట్లో మీరంటే నాకు ఇష్టం, ఎందుకో రాత్రి సమయంలో మీరే కల్లోకి వస్తున్నారని చెప్పాడట. ఆమె నవ్వుతూనే అవునా అనుకుంటూ వెళ్ళిందట. అలా 2007లో అభిషేక్ ప్రేమను ఆమె ఓకే చేసింది. అంతేకాదు 3 నెలలకే ఏప్రిల్ 20, 2007న పెళ్లి చేసుకున్నారు. దీంతో ఐష్ని గోల్డ్ గిడ్డర్ అని కామెంట్ చేశారు. పవర్ మనీ ఎక్కడ ఉంటే ఐష్ అక్కడ ఉంటుందని కామెంట్ చేశారు. అంతేకాదు అభిషేక్తో ఆమె పెళ్లి ఎక్కువ రోజులు నిలబడదన్నారు. ఇటు అమితాబ్ మాత్రం తన కొడుకు ఏది నచ్చితే అదే చేశారు. అలా ఎంతమంది విమర్శలు చేసినా తన గౌరవాన్ని కాపాడుకుంటూ వచ్చింది ఐష్. ఎంతమంది ఎన్ని అభాండాలు వేసినా పట్టించుకోలేదు. అమితాబ్ బచ్చన్ ఇంటి గౌరవాన్ని నిలిపిందే. ఇక వీరిద్దరికి ఒక కూతురు పుట్టిన